శ్రీమాత్రే నమః. ఈరోజు వచ్చేసి పులిహోరకి తీసుకుందామండి. పులిహోరకి పోపు అంతా వేపుకోవడానికి ఇగో పెనం పెట్టుకున్నానండి. ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కాగితే మనం పోపులన్నీ వేసుకోవచ్చండి. ఇదిగోండి పోపులన్నీ తీసుకున్నాను. దీని మీద చింతపండు రసం ఉడకబెట్టుకుంటున్నానండి. దాంట్లోని కొంచెం బెల్లం వేస్తున్నానండి. కొంచెం ఉప్పు కూడా వేయాలి కదా, కరుగుతుంది. ఉప్పు కూడా వేస్తున్నాను. ఉప్పు వేసాను. ఫస్ట్ శనగపప్పు వేసుకున్నామండి. తర్వాత శనగపప్పు కూడా వేస్తున్నాను. కొంచెం జీరా కూడా వేస్తున్నాను. జీరా వేసుకుంటే టేస్ట్ వేరేగా ఉంటుందండి. గుళ్ళో చేసిన రసంలా వస్తుందండి. ఇంకా ఆవాలు కూడా వేసుకుంటున్నాను. ఒకసారి వేసుకున్నాము. ఇంకా మిరపకాయ ముక్కలు కూడా వేస్తున్నానండి. కరివేపాకు కూడా వేస్తున్నాను. అల్లం పచ్చిమిర్చిని చూడండి. ఇలా ఎర్రగా వేగిన తర్వాత మనం కట్టేసుకోవాలండి. కట్టేసుకుందాము. ఇది తౌడు బియ్యం పులిహోరకి రెడీ చేసుకున్నదండి. అంటే 1/2 కేజీ బియ్యం అది. ఇది చూడండి, పోపులన్నీ వేగాయి, దింపేసాను. ఇందులో కొంచెం పసుపు వేసుకుందాము. పసుపు వేసాను. ఏంటి కలర్ కోసం కూడా పసుపు వేసుకోవాలి కదండి. మనం వేసేస్తున్నాను. ఇంకో చింతపండు రసం కూడా అండి ఈ విధంగా ఉడకబెట్టుకుని మనం వేసేసుకోవాలి. కలిపేసుకుందాం. వేసేసాను, కలిపేస్తాను. చూడండి, వేడిగా ఉందండి. చూడండి, ఈ విధంగా వచ్చిందండి. చేతితో కలుపుకుంటేనే బాగా కలుపుతుందండి. అడిగిన పైన బాగా కలిపేసాను. ఎక్కడ కూడా తెల్లటి ముక్కలు లేవు. శుభ్రంగా కలిపిందండి. చూడండి, చాలా టేస్టీగా ఉందండి. పులిహోర కూడా చాలా బాగుంది. చూడండి, ఇది 1/2 కేజీ బియ్యం పులిహోర అండి. తవుడు బియ్యం 1/2 కేజీ బియ్యం. చూడండి, కొత్తిమీర ఉంటే ఇంకా బాగుంటుందండి. ఇంట్లో లేదు కొత్తిమీర, అంతచేత వేయలేదు. చూడండి, చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఇలాగా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుందండి. ఉంటానండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.